సడన్ గా ప్రత్యక్షమవుతారు. పరిచయాలు గట్రా లేకుండా డైరెక్ట్ గా మాటల్లోకి దింపుతారు. అలా నమ్మిన వాళ్ళందరికీ పసిడి ఆశ చూపి నిండా ముంచేస్తారు. ఈ ఏరియా ఆ ఏరియా అని తేడా లేదు. ఎక్కడి పడితే అక్కడికి వెళ్లడం, మాయ చేసి బురిడి కొట్టించడం అలవాటుగా మార్చుకుందా బ్యాచ్. పోలీసులు స్పెషల్ నజర్ వేయడంతో అడ్డంగా దొరికిపోయారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? వేముల లక్ష్మి, నరసమ్మ, బండారి అనిత ముగ్గురే లైక్ మైండెడ్ కావడంతో జతకట్టారు. మోసాలు ఎలా చెయ్యాలని బుర్రను ఫ్రై చేసుకుంటుంటే అప్పుడు ఫ్లాష్ అయింది. అటెన్షన్ డైవర్షన్. థాట్ రావడమే ఆలస్యం. ప్లాన్ ను అమల్లో పెట్టారు ఈ ముగ్గురు కేడీలు. మార్కెట్ ఏరియాలు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో వాలిపోతారు. వయసు పైబడిన మహిళలను టార్గెట్ చేసి చిన్నమ్మ, పెద్దమ్మ అంటూ వరసలు కలిపేస్తారు. ఊరు పేరు గట్రా అడిగేలోపే ఒకరు వెళ్తూ గోల్డ్ కలర్ బిస్కెట్ ను పడేస్తారు. అది దొరికిందని సంబరపడిపోతూనే కావాలా నీకంటూ ఊరిస్తారు. ఒకవేళ వాళ్ళు టెంప్ట్ అయ్యారంటే వీళ్ల పంట పండినట్టే. దొరికిన బంగారం పంచుకుందామని చెప్పి ఓ చోటుకు తీసుకెళ్తారు. డీల్లో భాగంగా ఒరిజినల్ బంగారాన్ని తీసుకొని బంగారు పూత పూసిన రాళ్లను అంటగడతారు. ఇది ఈ త్రయం మోడస్ ఆపరెండ్. మరికొన్ని సందర్భాల్లో మత్తుమందు ప్రయోగిస్తారు. బాధితులు నిద్రలోకి జారుకోగానే ఒంటిపై ఉన్నదంతా ఊడ్చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, నిజామాబాద్, జగిత్యాల, నారాయణపేట జిల్లాల్లో ఎంతో మందిని మోసం చేశారు. వేరువేరు ప్రాంతాల్లో ఈ ముగ్గురిపై 28 కేసులు నమోదయ్యాయి. వికారాబాద్ జిల్లాలో ఇదే తరహా కేసులు నమోదు కావడంతో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అప్పుడు పట్టుబడ్డారు ఈ ముగ్గురు నిందితులు. కొత్త వ్యక్తులు ఎవరైనా బంగారం దొరికిందని చెప్తే అస్సలు నమ్మొద్దని సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎప్పుడైతే మీరు పబ్లిక్ ప్లేసెస్లో ఉంటారు, లేకపోతే ఐసోలేటెడ్ లొకేషన్స్లో ఉంటారు, మీకు అప్రోచ్ అయినా అట్లానే వ్యక్తులకి నమ్మద్దు. ఎవరైతే మీకు గోల్డ్ దొరికింది, మన దగ్గర గోల్డ్ ఉంది, మీతో షేర్ చేస్తాము అట్లానే అటెన్షన్ డైవర్ట్ చేసి చాలాసారి ఇన్నోసెంట్ పబ్లిక్కి చాలామంది క్రిమినల్స్ చీట్ చేస్తున్నారు. కాబట్టి వేరే చోటు నుండి మన దగ్గర వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద నిఘా పెడతాము. సీసీటీవీస్ కూడా పెంచుతున్నాము లాస్ట్ కొన్ని రోజులు. గోల్డ్ షాప్ లో షోకేస్ లో ఉన్న నగలు వీళ్లు దోచుకున్నవే. డబ్బులు ఊరికే రావు. నగలు అప్పనంగా ఎవ్వరు ఇవ్వరు. ఒకవేళ అలా అన్నారంటే అనుమానించాల్సిందే. కాదు కూడదు అనే అత్యాశకు పోతే నిండా మునగడం ఖాయం.